యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభుని గురించిన మాట వల్ల మాత్రమే కలుగుతుంది. విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు తప్పక జరుగుతాయి. అదే ఎలా కలుగుతుంది అంటే యేసుప్రభు వారు పూర్వం ఏం చేశారో తెలిస్తేనే భవిష్యత్తులో ఆయన మీద సంపూర్ణ విశ్వాసాన్ని మనము ఈ క్షణమందు బిల్డ్ చేసుకోగలం మన జీవితంలో. మరి అందుకనే ఈ సిరీస్ ని నేను స్టార్ట్ చేశాను. యేసుప్రభు వారి గురించి ఆయన సమాజ మందిరంలోనూ తర్వాత వివిధ ప్రాంతాల్లోనూ వాక్య పరిచయం చేస్తూ ఉండగా విపరీత జన సమూహం ఆయన ఎక్కడుంటే అక్కడికి విపరీతంగా పరుగులెత్తుతున్నారనమాట. ఆ యొక్క తాకిడి తట్టుకోలేక విశ్రాంతి తీసుకుందామని అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళిపోతే అక్కడికి కూడా జనాలు పరుగున వెళ్ళిపోయారంట. వారిని చూసి దేవుడు ఆశ్చర్యపడి ఆనందించి వారికి చక్కగా వారు వినే ఓపికనంత వరకు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారట. సాయంత్రం అయిపోతుంటే శిష్యులు అన్నారంట, తమ ప్రాంతాలకి వారిని పంపించేద్దాము, వాళ్ళ కోసం ఫుడ్ పెట్టడానికి మన దగ్గర ఇప్పుడు వెళ్ళి తీయడానికి కూడా సమయం సరిపోదు అని చెప్పేసి అన్నప్పుడు యేసుప్రభు వారు మీరే పెట్టండి అని అంటారు. శిష్యులు అంటారు, మన దగ్గర ఉన్న డబ్బులతో 106 రూపాయలు ఉన్నాయి, వాటికి ఇన్ని రొట్టెలు కూడా రావు అని చెప్పి యేసుప్రభు వారికి చెప్పినప్పుడు ఆయన అంటారు, మీ దగ్గర ఎవరి దగ్గరైనా వీళ్ళ దగ్గర కానీ మీ దగ్గర కానీ ఏదైనా ఉందా తినడానికి అని అడిగినప్పుడు ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉండటం గమనించి ఆ బిడ్డని యేసుప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు ఆ రొట్టెల్ని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి వడ్డించమని చెప్పినప్పుడు 5,000 మంది పురుషులు ఆ యొక్క రొట్టెల్ని చక్కగా చేపల్ని కడుపారా తిరినాక 12 గంపలు ఎత్తారంట. కొంచెంలోనే సమృద్ధిని కలుగ చేయగలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. నీ దగ్గర ఉన్నది ఏదో అది తెలియదు కానీ కొంచెమే యేసుప్రభుకి కావాల్సి వస్తే గనక ఆ కొంచెమే నీ దగ్గర ఉన్న అది నువ్వు ఇస్తే గనక తప్పక దాన్ని దేవుడు 100 నీకు తిరిగి ఇచ్చేస్తాడు. ఆయన పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆయన మర్చిపోడంట, దానికి ప్రతిఫలం తప్పక ఇస్తాడంట. బీదలకి అప్పిచ్చేవాడు యెహోవాకి అప్పిచ్చేవాడంట. బీదలకి నువ్వు సహాయం చేస్తున్నావు అంటే ఎవరికి సహాయం చేస్తుంది? దేవునికి ఏకంగా అప్పిస్తున్నావు అంట. ఆ అప్పును దేవుడు ఉంచుకోడు, వడ్డీతో సహా తిరిగి నీకు ఇచ్చేస్తాడు. కాబట్టి మీ దగ్గర ఉన్నది దేవునికి అవసరమైతే ఇవ్వడానికి వెనకాడకండి. దేవుడు తప్పకుండా మీరు ఇచ్చిన గుప్పెళ్ళకి తిరిగి 100 తప్పకుండా ఇస్తాడు. అది డబ్బు విషయమే కాదు, ఏదైనా కూడా నువ్వు ఆయన పేరిట ఎవరికి ఏమేమి చేసినా కూడా తప్పకుండా నీకు తిరిగి దేవుడు 2 తప్పక చేస్తాడు.